దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 138వ కీర్తన 8వ చరణం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 8వ వచనానికి ముందు వచనంలో 7వ వచనంలో చూస్తే, నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. మనం శ్రమల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు మనము వాటి నుంచి విడుదల పొందాలి అని అనుకుంటాము. అయితే మన మానవ ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంతో వ్యత్యాసం ఉంది. మనము శ్రమల ద్వారానే వెళ్తే దేవుడు మనల్ని గొప్ప పరిశుద్ధతలోనికి నడిపిస్తారు. కానీ మనం వాటి నుంచి విడుదల పొందాలి అని అనుకుంటాము. అయితే అది సాధ్యం కాదు. అన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు. మనము ఎలాంటి స్థితికి చేరుకోవాలంటే, శ్రమల్లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తిత్వం మనకి రావాలి. ఎలాంటి వ్యక్తిత్వం అంటే, మనం మొత్తం మన సమస్యలన్నిటినీ, శ్రమలన్నిటినీ దేవునికి అప్పగించి దేవుణ్ణి ప్రశ్నలు అడగటం మానేసి, దేవా నన్ను ఎందుకు వదిలేసావు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఎందుకు వీటిని ఆహ్వానించావు, ఎందుకు అని ఇలా దేవుణ్ణి ప్రశ్నలు అడగటం మానేసి, అలానే మన వ్యక్తిత్వం అంతటినీ దేవునికి అప్పగించి నిర్మలంగా, నిశ్చలంగా అలాంటి స్థితిలోనికి మనం రావాలని దేవుని యొక్క ఆలోచన. శ్రమల్లో దేవుణ్ణి విడుదల కలిగించమని ప్రార్థించటం కూడా, దేవుడే ఏదో ఒక సమయానికి వాటి నుంచి, సమస్యల నుంచి విడుదల కలిగిస్తాడు నాకు అనే భావన మనలోనికి రావాలి. అలాంటి భావన రావటానికి మనకి అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. కానీ సాధ్యం కాకపోయినా దేవునికి అప్పగించి మన మనస్సుని, నన్నేది కదిలించలేదు, నన్ను ఏ సమస్య ఇబ్బంది పెట్టలేదు, నన్నేది గాయపరచలేదు అనే ఆలోచన కలిగి మన మనస్సు గాలిలో మేడలు కట్టడం మానుకొని, అనవసరమైన ఆలోచనలన్నీ ఎక్కువగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోకుండా, ఇంకా దేవుడే నన్ను నడిపించగలడు అని సమస్తాన్ని దేవునికి అప్పగించి, ఏది నన్ను కదిలించలేదు అనేటువంటి మనస్సు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు దేవుడు ఆ సమస్యల నుంచి, ఆ శ్రమ నుంచి విడుదల కలిగిస్తారు. శ్రమలో నిరుత్సాహపడకుండా ఉన్నప్పుడు దేవుడు వాటి నుంచి విడుదల కలిగించగలడు. యెహోవా నా పక్షమున కార్యము సఫలం చేయును. దేవుడు మన పక్షమున అలాంటి స్థితికి మనం చేరుకున్నప్పుడు దేవుడు మనలో కార్యం జరిగిస్తారు. శ్రమలు పడటంలో దైవ సంబంధమైన వింతైన అలౌకిక శక్తి ఉన్నాయి. ఇది మానవ మేధస్సుకు అందదు. మనుషులు శ్రమలు లేకుండా గొప్ప పరిశుద్ధతలోకి వెళ్ళటం సాధ్యం కాదు. వేదనల్లో ఉన్న ఆత్మ ఇక దేనికి చలించని పరిణతి నొందినప్పుడు, తనకు సంభవించే కష్టాలను చూసి చిరునవ్వు నవ్వగలిగే సంయమనం వచ్చినప్పుడు, బాధల నుండి విడుదల కలిగించమని దేవుణ్ణి ప్రార్థించటం కూడా అనవసరమన్న భావన మనలో నాటుకున్నప్పుడు, బాధలు మనలో తమ పరిచర్యను పూర్తి చేశాయన్నమాట. సహనం మనలో ఈడేరిందన్నమాట. శిలువ శ్రమలు మన తలపై కిరీటంగా రూపుదిద్దుకున్నాయన్నమాట. శ్రమల పట్ల ఇలాంటి దృష్టి మనకి కలిగినప్పుడు మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించడం మొదలు పెడతాడు. ఇలాంటి స్థితిలో మన వ్యక్తిత్వం అంతా దేవుని ఆధీనంలో నిర్మలంగా, నిశ్చలంగా ఉంటుంది. మనస్సుకి, దేహానికి సంబంధించిన వాంఛలన్నీ అదుపులో ఉంటాయి. మనస్సులో నిత్య విశ్రాంతి పరుచుకుంటుంది. నాలుక మౌనంగా ఉంటుంది. అది దేవుణ్ణి ప్రశ్నలు అడగటం మానుకుంటుంది. దేవా నన్నెందుకు వదిలేశావు అని కేకలు వేయదు. మనస్సు గాలిలో మేడలు కట్టడం విరమించుకుంటుంది. పనికి మాలిన తలంపులను విసర్జిస్తుంది. జ్ఞానం సాధువు అవుతుంది. కోరికలు అదుపులోకి వస్తాయి. ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చటం తప్ప వేరే కోరికలేమీ మనకి ఉండవు.
అన్ని విషయ వాంఛలు నశిస్తాయి. మనస్సును ఏదీ కదిలించలేదు, ఏదీ గాయపరచలేదు, ఏదీ అడ్డగించలేదు. ఎందుకంటే పరిస్థితులు ఎలాంటివైనా మనస్సు దేవుణ్ణే కోరుకుంటుంది. దేవుడే ఈ విశాల విశ్వంలో సర్వాధికారిగా ఉన్నాడు. కాబట్టి మంచివే కానీ, చెడ్డవే కానీ, గడిచినవే కానీ, రానున్నవే కానీ అన్నీ మన మంచి కోసమే సమకూడి పనిచేస్తూ ఉంటాయి. పూర్తిగా ఇంద్రియాలను లొంగదీసుకున్నవాడు ధన్యుడు. మన బలాన్ని, జ్ఞానాన్ని, మన సంకల్పాలను, కోరికలను విడిచిపెట్టి మనలోని అణువణువు యేసు పాదాల క్రింద నిశ్చలంగా ఉన్న గలిలయ సముద్రంలాగా అయిపోవటం ధన్యకరం. శ్రమలో నిరుత్సాహపడకపోవటమే గొప్పతనం. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్రమల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎలాంటి స్థితికి మేము చేరుకోవాలి, ఎలాంటి పరిణితి మాకు రావాలి అని మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాంటి శ్రమలు వచ్చినాయి అని నాయనా ప్రభా మేము ఎక్కువగా ప్రశ్నలు అడగటానికి మేము వెళ్ళిపోతూ ఉంటాము. అయితే నా తండ్రి, సమస్తాన్ని మీ పాదాల చెంత పెట్టి దేవా నా తండ్రి, మా ఆలోచనలు, మా కోరికలు నా తండ్రి నాయనా ప్రభా అవి మంచివే కానీ, చెడ్డవే కానీ నా తండ్రి నాయనా సమస్తాన్ని ఈ విశాల విశ్వంలో మీరే సర్వాధికారిగా ఉన్నారని నైనా ప్రభా మీ చిత్తానికి అప్పగించటానికి మాకు నేర్పించండి ప్రభా. అయ్యా మా మనస్సులు గాలిలో మేడలు కట్టకుండా దేవా నైనా ప్రభా పనికి మాలిన ఆలోచనలు మేము చేయకుండా నా తండ్రి దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మేము ఎలా ఉండాలో నా తండ్రి నాయనా ప్రభా, అయ్యా పరిశుద్ధాత్మలో నా తండ్రి నిశ్చలంగా నిమ్మలంగా మేము ఎలా ఉండాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా అన్ని వేళలా అన్ని సందర్భాల్లో నాయనా ప్రభా ఇలా ఉండటం నాయనా ప్రభా మాకు సాధ్యం కావట్లేదు తండ్రి. అలాంటి సాధ్యమయ్యే ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం చేయండి దేవా. అయ్యా నా తండ్రి, మా కోరికలు, మా యొక్క ఆలోచనలు నా తండ్రి నాయనా ప్రభా మీ పాదాల చెంత పెట్టి అయ్యా నిశ్చలంగా ఉండే గలిలయ సముద్రంలాగా అయిపోవటానికి నా తండ్రి మాకు సహాయం చేయండి. అలాంటి ఆత్మీయ స్థితిలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభా. అయ్యా శ్రమల్లో నిరుత్సాహపడకుండా నా తండ్రి నాయనా ప్రభా సమస్తాన్ని మీరు చూసుకుంటారని మీ పాదాల చెంత మేము పెడుతున్నాం ప్రభా. మీరే మాకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అయ్యా బాధల నుంచి, సమస్యల నుంచి, శ్రమల నుంచి వీటన్నిటి నుంచి విడిపించగలరు. కొన్ని సందర్భాల్లో అవి ఉన్నను నా తండ్రి నాయనా ప్రభా మీ కృపనిచ్చి మమ్మల్ని నడిపించండి ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా మీ కార్యాలను మా జీవితాల్లో జరిగించండి ప్రభా. మీ కృపచేత మమ్మల్ని నడిపించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.